ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈరోజు డే 4 6 మంత్స్ బైబిల్ కంప్లీట్ చేసుకునే దాంట్లో భాగంగా ఆదికాండం 20వ అధ్యాయం నుంచి 25వ అధ్యాయం వరకు చదువుదాం. మొదటిగా ఆదికాండం 20వ అధ్యాయం. అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశునకును షూరునకును మధ్య ప్రదేశంలో నివసించి గేరారులో కొన్నాళ్ళు ఉండెను. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన షారాను గూర్చి, ఈమె నా చెల్లెలని చెప్పెను. కనుక గేరారు రాజైన అబీమెలెకు షారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య కనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమా అని చెప్పెను. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు. కనుక అతడు, ప్రభువా, ఇట్టి నీతిగల జనమును హతం చేయుదువా? ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్న అనెను. నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయంతో ఈ పని చేసితినెను. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయంతో దీన్ని చేసితివని నేనెరుగుదును. మరియు నువ్వు నాకు విరోధముగా పాపం చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. నువ్వు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకొనుమని స్వప్నమందు అతనితో చెప్పెను. తెల్లవారినప్పుడు అబీమెలెకు లేచి తన సేవకులందరినీ పిలిపించి ఈ సంగతులన్నీ వారికి వినిపించినప్పుడు ఆ మనుషులు మిగుల భయపడిరి. అబీమెలెకు అబ్రహామును పిలిపించి, నీవు మాకు చేసిన పని ఏమిటి? నీవు నా మీదికిని నా రాజ్యము మీదికిని మహాపాతకము తెప్పించినట్లు నేను నీ ఎడల చేసిన పాపమేమిటి? చేయరాని కార్యములు నాకు చేసితివని అతనితో చెప్పెను. మరియు అబీమెలెకు, నీవేమి చూచి ఈ కార్యము చేసితివని అబ్రహామును అడుగగా, అబ్రహాము, ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమునూ లేదు కనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురనుకొని చేసి తిని. అంతేకాక ఆమె నా చెల్లెలను మాట నిజమే. ఆమె నా తండ్రి కుమార్తె గాని నా తల్లి కుమార్తె కాదు. ఆమె నాకు భార్య అయినది. దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరము పోవునట్లు చెప్పినప్పుడు నేను ఆమెను చూచి, మనము పోవు ప్రతి స్థలమందు ఇతడు నా సహోదరుడని నన్ను గురించి చెప్పుము. నీవు నాకు చేయవలసిన ఉపకారం ఇదియే అని చెప్పితినెను. అబీమెలెకు గొర్రెలను గొడ్లను దాసదాసి జనులను రప్పించి అబ్రహాముకి ఇచ్చి అతని భార్య అయిన షారాను అతనికి తిరిగి అప్పగించెను. అప్పుడు అబీమెలెకు, ఇదిగో, నా దేశము నీ ఎదుట ఉన్నది, నీకిష్టమైన స్థలమందు కాపురముండుమనెను. మరియు అతడు షారాతో, ఇదిగో, నీ అన్నకు నేను 1000 రూపాయలు ఇచ్చి ఉన్నాను. ఇది నీ యొద్దనున్న వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తముగా ఉండుటకే ఇది నీ పక్షముగా ఇచ్చి ఉన్నాను. ఈ విషయం అంతటిలో నీకు న్యాయము తీరిపోయినదనెను. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను. వారు పిల్లలు కనిరి. ఏలయనగా అబ్రహాము భార్య అయిన షారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండెను. ఆదికాండం 21వ అధ్యాయము. యెహోవా తాను చెప్పిన ప్రకారము షారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున షారాను గురించి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో షారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుణ్ణి కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు షారా కనిన వాడునైన తన కుమారునికి ఇస్సాకను పేరు పెట్టెను. మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినములైన వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేసెను. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. అప్పుడు షారా, దేవుడు నాకు నవ్వు కలుగజేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురనెను. మరియు షారా పిల్లలకు సన్యమిచ్చుచున్నదని ఎవరు అబ్రహాముతో చెప్పును? నేను అతని ముసలితనమందు కుమారుని కంటిని కదా అనెను. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడును పరిహాసించుట షారా చూచి, ఈ దాసిని దీని కుమారునిని వెళ్ళగొట్టుము. ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో చెప్పెను. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసెను. అయితే దేవుడు,
ఈ చిన్నవాని బట్టియు నీ దాసిని బట్టియు నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము. ఇస్సాకు వలన అయినదియే నీ సంతానం అనబడును. అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే కనుక అతనిని కూడా ఒక జనముగా చేసేదనని అబ్రహాంతో చెప్పాను. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి ఆహారంను నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరును అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను. ఆమె వెళ్ళి బెయేర్షెబా అరణ్యంలో ఇటు అటు తిరుగుచుండెను. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద కింద ఆ చిన్నవాణ్ణి పడవేసి ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని వింటివేత దూరము వెళ్ళి అతనికెదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరుని పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకొనుము. వారిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యంలో కాపురముండి విలుకాడాయెను. అతడు పారాను అరణ్యంలో నున్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశం నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెండ్లి చేసెను. ఆ కాలమందు అబిమెలెకును అతని సేనాధిపతి అయిన ఫీకోలును అబ్రహాంతో మాట్లాడి, నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు కనుక నీవు నన్నైనను నా పుత్ర పాత్రాదులైనను వంచింపక నేను నీకు చేసిన ఉపకారము చొప్పున నాకును నీవు పరదేశీ ఉన్న ఈ దేశమునకు చేసేదనని దేవుని పేరిట ఇక్కడ నాతో ప్రమాణం చేయమని చెప్పాను. అందుకు అబ్రహాము ప్రమాణం చేసేదనెను. అబిమెలెకు దాసులు బలాత్కారంగా తీసుకొనిన నీళ్లబావి విషయమై అబ్రహాము అబిమెలెకును ఆక్షేపింపగా, అబిమెలెకు, ఈ పని ఎవరు చేసిరో నేనెరుగను, నీవును నాతో చెప్పలేదు, నేను నేడే గాని ఈ సంగతి వినలేదని చెప్పగా, అబ్రహాము గొర్రెలను గొడ్లను తెప్పించి అబిమెలెకుకిచ్చెను. వారిద్దరి ఇట్లు ఒక నిబంధన చేసుకొనిరి. తర్వాత అబ్రహాము తన గొర్రెల మందలో నుండి 7 పెంటి పిల్లలను వేరుగా నుంచెను. కనుక అబిమెలెకు అబ్రహాంతో, నువ్వు వేరుగా ఉంచిన ఈ 7 గొర్రె పిల్లలు ఎందుకని అడిగాను. అందుకతడు, నేనే ఈ బావిని త్రవ్వించినందుకు నాకు సాక్షార్థ్యంగా ఈ 7 గొర్రె పిల్లలను నీవు నా చేత పుచ్చుకొనవలెనని చెప్పెను. అక్కడ వారిద్దరూ అట్లు ప్రమాణం చేసుకునినందున ఆ చోటుకు బెయేర్షెబా అనబడెను. బెయేర్షెబాలో వారు అలాగ ఒక నిబంధన చేసుకున్న తర్వాత అబిమెలెకు లేచి తన సేనాధిపతి అయిన ఫీకోలుతో ఫిలిస్తీన్ల దేశమునకు తిరిగి వెళ్ళెను. అబ్రహాము బెయేర్షెబాలో ఒక పిచుల వృక్షము నాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరిట ప్రార్థన చేసెను. అబ్రహాము ఫిలిస్తీన్ల దేశంలో అనేక దినములు పరదేశిగా ఉండెను. ఆదికాండం 22వ అధ్యాయము. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడైన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహనబలిగా అతను అర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడగు ఇస్సాకును వెంటపెట్టుకొని దహనబలి కొరకు కట్టెలు చీల్చి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చిదమని చెప్పి దహనబలికి కట్టెలు తీసుకొని తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరు కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాంతో, నా తండ్రి అని పిలిచెను. అందుకతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడతడు, నిప్పును కట్టెలను ఉన్నవి, కానీ దహనబలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా, అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహనబలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పెను. అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠం కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి
ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వెయ్యకుము, అతన్నేమియూ చెయ్యకుము. నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడవాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించెను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను, నీవు నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని వెనుతీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదెను. నీ సంతతి వారు తమ శత్రుల గవిని స్వాధీనపరుచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చుచున్నానెను. తర్వాత అబ్రహాము తన పరివారి యొద్దకు తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బెయేర్షెబాకు వెళ్ళిరి. అబ్రహాము బెయేర్షెబాలో నివసించెను. ఆ సంగతులు జరిగిన తర్వాత అబ్రహామునకు తెలుపబడినదేమనగా, మిల్కా అను ఆమెయు నీ సహోదరుడగు నాహోరునకు పిల్లలను కనెను. వారు ఎవరనగా, అతని జ్యేష్ఠ కుమారుడైన ఊజు, అతని తమ్ముడైన బూజు, ఆరాము తండ్రి అయిన కెమూయేలు, కేసేదు, హజో, పిల్గాషు, ఇద్లాపు, బెతూయేలు. బెతీయేలు రిబ్కాను కనెను. ఆ 8 మందిని మిల్కా అబ్రహాము సహోదరుడగు నాహోరునకు కనెను. మరియు రయూమా అను అతని ఉపపత్నియు తేబాహును, గహామును, రహాషును, మయకానును కనెను. ఆదికాండం 23వ అధ్యాయము. షారా జీవించిన కాలము అనగా షారా బ్రతికిన ఏండ్లు 127. షారా కనాను దేశమందలి హెబ్రోనను కిరియతర్బాలో మృతి పొందెను. అప్పుడు అబ్రహాము షారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చెను. తర్వాత అబ్రహాము మృతి పొందిన తన భార్య అయిన ఎదుట నుండి లేచి హేతు కుమారులను చూచి, మీ మధ్య నేను పరదేశిగాను పరవాసిగాను ఉన్నాను. మృతి పొందిన నా భార్య నా కన్నులెదుట ఉండకుండా ఆమెను పాతిపెట్టుటకు మీ తావున నాకు ఒక శ్మశాన భూమిని స్వాస్యంగా ఇయ్యుడని అడగగా, హేతు కుమారులు, అయ్యా, మా మాట వినుము. నీవు మా మధ్యను మహారాజువై ఉన్నావు. మా శ్మశాన భూములలో అతి శ్రేష్టమైన దాని యందు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుము. నీవు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టినట్లు మాలో తన శ్మశాన భూమి ఇయ్యనొల్లని వాడు ఎవడనూ లేడని అబ్రహామునకు ఉత్తరమిచ్చిరి. అప్పుడు అబ్రహాము లేచి ఆ దేశపు ప్రజలైన హేతు కుమారులకు సాగిలపడి, మృతి పొందిన నా భార్యను నా ఎదుట ఉండకుండా నేను పాతిపెట్టుట మీకిష్టమైతే నా మాట వినుడి. సోహారు కుమారుడైన ఎఫ్రోను తన పొలము చివరను తనకు కలిగి ఉన్న మక్పేలా గుహను నాకిచ్చినట్లు నా పక్షముగా అతనితో మనవి చేయుడి. మీ మధ్యను శ్మశాన భూమిగా ఉండుటకు నిండు వెలకు అతడు దానిని నాకు స్వాస్యంగా ఇయ్యవలెనని వారితో చెప్పెను. అప్పుడు ఎఫ్రోను హేతు కుమారుల మధ్యను కూర్చుండి ఉండెను. హిత్తీయుడైన ఎఫ్రోను తన ఊరి గవిని ప్రవేశించు వారందరి ఎదుట హేతు కుమారులకు వినబడినట్లు అబ్రహాంతో చెప్పిన ప్రత్యుత్తరమేమనగా, అయ్యా, అట్లు కాదు, నా మనవిని ఆలకించుము. ఆ పొలంను నీకిచ్చుచున్నాను, దానిలోనున్న గుహను నీకిచ్చుచున్నాను, నా ప్రజల ఎదుట అది నీకిచ్చుచున్నాను. మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుమనెను. అప్పుడు అబ్రహాము ఆ దేశపు ప్రజల ఎదుట సాగిలపడి, సరే, కాని నా మనవి ఆలకించుము. ఆ పొలం నాకు వెల ఇచ్చేదను. అది నా యొద్ద పుచ్చుకొనిన ఎడల మృతి పొందిన నా భార్యను పాతిపెట్టేదనని ఆ దేశ ప్రజలకు వినబడినట్లు ఎఫ్రోనుతో చెప్పెను. అందుకు ఎఫ్రోను, అయ్యా, నా మాట వినుము. ఆ భూమి 400 తులముల వెండి చేయును. నాకు నీకు అది ఎంత?
మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుమని అబ్రహామునకు ఉత్తరం ఇచ్చెను. అబ్రహాము ఎఫ్రోను మాట వినెను. కాబట్టి హేతు కుమారులకు వినబడినట్లు ఎఫ్రోను చెప్పిన వెల అనగా వర్తకులలో చెల్లు 400 తులముల వెండి అబ్రహాము తూచి అతనికిచ్చెను. అలాగున మమ్రే ఎదుటనున్న మక్పేలా ఎందలి ఎఫ్రోను పొలము అనగా ఆ పొలమును దాని ఎందలి గుహయు దాని పొలిమేర అంతటిలోనున్న ఆ పొలము చెట్లన్నీయు అతని ఊరి గవిని ప్రవేశించు వారందరిలో హేతు కుమారుల ఎదుట అబ్రహామునకు స్వాస్యంగా స్థిరపరచబడెను. ఆ తర్వాత అబ్రహాము కనాను దేశంలో హెబ్రోనను మమ్రే ఎదుటనున్న మక్పేలా పొలము గుహలో తన భార్య అయిన షారాను పాతిపెట్టెను. ఆ పొలమును దానిలోనున్న గుహయు హేతు కుమారుల వలన శ్మశానము కొరకు అబ్రహామునకు స్వాస్థ్యంగా స్థిరపరచబడెను. ఆదికాండం 24వ అధ్యాయము. అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ కింద పెట్టుము. నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లి చేయక, నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశము యొక్క దేవుడును భూమి యొక్క దేవుడనైన యెహోవా తోడని నీ చేత ప్రమాణం చేయించేదనెను. ఆ దాసుడు, ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకొని పోవలెనా అని అడుగగా, అబ్రహాము, అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు సుమి. నా తండ్రి ఇంట నుండియు నేను పుట్టిన దేశము నుండియు నన్ను తెచ్చి నాతో మాటలాడి నీ సంతానమునకు ఈ దేశము నిచ్చెదనని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడనగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడి నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చెదవు. అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని ఎడల ఈ ప్రమాణము నుండి విడుదల పొందెదవు. కానీ నీవు నా కుమారుణ్ణి అక్కడికి తీసుకొని పోకూడదని అతనితో చెప్పెను. ఆ దాసుడు తన యజమానుడగు అబ్రహాము తొడ కింద తన చెయ్యి పెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణం చేసెను. అతడు తన యజమానుని ఒంటెలలో 10 ఒంటెలను, తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములగు వస్తువులను తీసుకొని పోయెను. అతడు లేచి అరామ్నహరాయిలో నోములోనున్న నాహోరు పట్టణము చేరి సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనువచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపచేసి ఇట్లనెను, నా యజమానుడకు అబ్రహాము దేవుడవైన యెహోవా, నేను వచ్చిన కార్యము త్వరలో సఫలం చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము, చిత్తగించుము. నేను ఈ నీళ్ల ఊట యొద్ద నిలుచున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండునుగాక. అందువలన నీవు నా యజమాని మీద అనుగ్రహము చూపితవని తెలుసుకొందుననెను. అతడు మాటలాడుట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన బెతూయేలునకు పుట్టిన రిబ్కా కడవ భుజము మీద పెట్టుకొని వచ్చెను. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. ఆమె కన్యక. ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆమె బావిలోనికి దిగిపోయి కడవను నీటితో నింపుకొని ఎక్కిరాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, నీ కడువలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. అందుకామె, అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదికి దించుకొని అతనికి దాహమిచ్చాను. మరియు ఆమె అతనికి దాహమిచ్చిన తర్వాత, నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికినే నీళ్లు చేదిపోయుదునని చెప్పెను. త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుకొనుటకు ఆ బావిలోనికి పరిగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేదిపోసాను. ఆ మనుష్యుడు ఆమెను తేరి చూచి
తన ప్రయాణమును యెహోవా సఫలం చేసెనో లేదో తెలుసుకొనవలెనని ఊరకుండెను. ఒంటెలు త్రాగుట అయిన తరువాత ఆ మనుషుడు అరతులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మీని, ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియములను తీసి, నీవెవరి కుమార్తెవు? దయచేసి నాతో చెప్పుము. నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలమున్నదా అని అడిగాను. అందుకామె, నేను నాహోరునకు మిల్కా కనిన కుమారుడగు బెతూయేలు కుమార్తెననెను. మరియు ఆమె, మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలమును ఉన్నదనగా, ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడవైన యెహోవా స్తుతింపబడునుగాక. ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించెననెను. అంతటా ఆ చిన్నది పరిగెత్తుకొని పోయి ఈ మాటలు తన తల్లి అయిన ఇంటి వారికి తెలిపెను. రిబ్కాకు లాబాననొక సహోదరుడుండెను. అప్పుడు లాబాను ఆ బావి దగ్గర వెలుపటనున్న ఆ మనుషుని యొద్దకు పరిగెత్తుకొని పోయెను. అతడు ఆ ముక్కు కమ్మిని తన సహోదరి చేతిలోనున్న ఆ కడియములను చూచి, ఆ మనుష్యుడు ఇలాగు నాతో మాటలాడెనని తన సహోదరి అయిన రిబ్కా చెప్పిన మాటలు విని ఆ మనుషుని యొద్దకు వచ్చెను. అతడు ఆ బావి యొద్ద ఒంటెల దగ్గర నిలిచి ఉండగా, లాబాను, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రమ్ము. నీవు బయట నిలువనేలా? ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధము చేయించితినెను. ఆ మనుషుడు ఇంటికి వచ్చినప్పుడు లాబాను ఒంటెల గద్దలు విప్పి, ఒంటెలకు గడ్డియు మేతయు కాళ్ళు కడుక్కొనుటకు అతనికిని అతనితో కూడా ఉన్నవారికి నీళ్లు ఇచ్చి అతనికి భోజనము పెట్టించెను. కానీ అతడు, నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనం చేయననగా, లాబాను చెప్పుమనెను. అంతటా అతడు ఇట్లా అనెను, నేను అబ్రహాము దాసుడను. యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను కనుక అతడు గొప్పవాడయ్యెను. అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారములను దాసదాసీ జనములను ఒంటెలను గాడిదలను దయచేసెను. నా యజమాని భార్య అయిన శారా వృద్ధాప్యంలో నా యజమానునికి కుమారుణ్ణి కనెను. నా యజమానుడు తనకు కలిగినది యావత్తును అతనికిచ్చి ఉన్నాడు. మరియు నా యజమానుడు నాతో, నేను ఎవరి దేశమందు నివసించుచున్నానో ఆ కనానీయుల పిల్లలలో ఒక పిల్లను నా కుమారునికి పెండ్లి చేయవద్దు. అయితే నా తండ్రి ఇంటికిని నా వంశస్థుల యొద్దకును వెళ్ళి నా కుమారునికి పెండ్లి చేయుటకు ఒక పిల్లను తీసుకొని రావలెనని నా చేత ప్రమాణం చేయించెను. అప్పుడు నేను నా యజమానునితో, ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు, ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలం చేయును. కనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంట నుండి నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చెదవు. నీవు నా వంశస్థుల యొద్దకు వెళ్ళితివా? ఈ ప్రమాణము విషయంలో ఇక నీకు బాధ్యత ఉండదు. వారు ఆమెను ఇయ్యని ఎడల కూడా ఈ ప్రమాణం విషయంలో నీకు బాధ్యత ఉండదని చెప్పెను. నేను నేడు ఆ బావి యొద్దకు వచ్చి, అబ్రహామును నా యజమాని దేవుడైన యెహోవా నా ప్రయాణం నీవు సఫలం చేసిన ఎడల నేను ఈ నీళ్ల బావి యొద్ద నిలుచుని ఉండగా నీళ్లు చేదుకొనుటకు వచ్చిన చిన్నదానితో నేను, నీవు దయచేసి నీ కడవలో నీళ్లు కొంచెము నన్ను త్రాగనిమ్మని చెప్పునప్పుడు, నీవు త్రాగుము, నీ ఒంటెలకును చేదిపోయిదునని ఎవతి చొప్పునో ఆమెయే నా యజమానుని కుమారునికి యెహోవా నియమించిన పిల్లయై ఉండును గాక అని మనవి చేసుకుంటుని. నేను నా హృదయంలో అట్లా అనుకొనుట చాలింపక ముందే రిబ్కా భుజముల మీద తన కడవను పెట్టుకొని వచ్చి ఆ బావిలోనికి దిగిపోయి నీళ్లు చేదుకొని వచ్చాను. అప్పుడు నాకు దాహంన కిమ్మని నేను ఆమెను అడగగా, ఆమె త్వరగా తన కడవను దించి, త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని చెప్పాను. కనుక నేను త్రాగి తిని ఆమె ఒంటెలకును నీళ్లు పెట్టెను. అప్పుడు నేను, నీవు ఎవరి కుమార్తెవని అడిగినందుకు ఆమె, మిల్కా నాహోరునకు కనిన కుమారుడగు బెతూయేలు కుమార్తెనని చెప్పినప్పుడు, నేను ఆమె ముక్కుకు కమ్మియును ఆమె చేతులకు కడియములను పెట్టి నా తల వంచి యెహోవాకు మొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడవైన యెహోవాను స్తోత్రము చేసి తిని. ఏలయనగా
ఆయన నా యజమాని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకొనినట్లు సరి అయిన మార్గమందు నన్ను నడిపించెను. కాబట్టి నా యజమానుని ఎడల మీరు దయను నమ్మకమును కనుబరిచిన ఎడల అది అయినను నాకు తెలియచెప్పుడి. లేని ఎడల అది అయినను తెలియచెప్పుడి. అప్పుడు నేను ఎటు పోవలెనో అటు పోయేదనగా లాబానును బెతూయేలును ఇది యెహోవా వలన కలిగిన కార్యము. మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము. ఇదిగో రిబ్కా నీ ఎదుట ఉన్నది. ఆమెను తీసుకొని పొమ్ము. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానుని కుమారునికి భార్య అగునుగాక అని ఉత్తరమిచ్చిరి. అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేసెను. తర్వాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను వస్త్రములను తీసి రిబ్కాకు ఇచ్చెను. మరియు అతడు ఆమె సహోదరునికిని తల్లికిని విలువగల వస్తువులు ఇచ్చెను. అతడును అతనితో కూడనున్న మనుషులను అన్నపానములు పుచ్చుకొని అక్కడ రాత్రి అంతయు నుండిరి. ఉదయమున వారు లేచినప్పుడు అతడు నా యజమానుని యొద్దకు నన్ను పంపించుడని చెప్పగా ఆమె సహోదరుడును ఆమె తల్లియు ఈ చిన్నదాని 10 దినములైనను మా యొద్ద ఉండనిమ్ము, ఆ తర్వాత వెళ్ళవచ్చుననిరి. అప్పుడతడు యెహోవా నా ప్రయాణం సఫలం చేసెను కనుక నాకు తడువు కానీయక నన్ను పంపించుడి, నా యజమానుని యొద్దకు వెళ్ళెదనని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదానిని పిలిచి ఆమె ఏమననో తెలుసుకుందుమని చెప్పుకొని రిబ్కాను పిలిచి ఈ మనుషునితో కూడా వెళ్ళెదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళేదనెను. కాబట్టి వారు తమ సహోదరి అయిన రిబ్కాను ఆమె దాదీని అబ్రహాము సేవకుని అతనితో వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు వారు రిబ్కాతో మా సహోదరి నీవు వేలకు తల్లి వగుదువుగాక, నీ సంతతి వారు తమ పగవారి గవినిని స్వాధీనపరుచుకొందురుగాక అని ఆమెను దీవింపగా రిబ్కాయు ఆమె పనికత్తెలను లేచి ఒంటెలనెక్కి ఆ మనుషుని వెంబడి వెళ్ళిరి. అట్లు ఆ సేవకుడు రిబ్కాను తోడుకొని పోయెను. ఇస్సాకు బేయేర్ లహయి రోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురముండెను. సాయంకాలమున ఇస్సాకు పొలంలో ధ్యానింప బయలువెళ్ళి కనులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. రిబ్కా కనులెత్తి ఇస్సాకును చూచి ఒంటె మీద నుండి దిగి మనం ఎదుర్కొనుటకు పొలంలో నడుచుచున్న ఆ మనుషుడెవరని దాసుని నడగగా ఇతడు నా యజమానుడని చెప్పెను. కనుక ఆమె ముసుగు వేసుకొనెను. అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యములన్నీయు ఇస్సాకుతో వివరించి చెప్పెను. ఇస్సాకు తల్లి అయిన షారా గుడారంలోనికి ఆమెను తీసుకొని పోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయెను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. ఆదికాండం 25వ అధ్యాయము. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకొనెను. ఆమె పేరు కెతూరా. ఆమె అతనికి జిమ్రాను, యొక్షాను, మేదాను, మిద్యాను, ఇష్బాను, షూవాహు అనువారిని కనెను. యొక్షాను షేబాను దేదాదును కనెను. అషూరీయులు, లెతూషీయులు, లెయుమీయులు అనువారు ఆ దేదాను సంతతి వారు. ఎయిఫా, ఏఫేరు, హానోకు, అబీదా, ఎల్దాయ అనువారు మిద్యాను సంతతి వారు. వీరందరూ కెతూరా సంతతి వారు. అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకిచ్చెను. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములిచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడగు ఇస్సాకు నొద్ద నుండి తూర్పు తట్టున తూర్పు దేశమునకు వారిని పంపివేశాను. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175. అబ్రహాము నిండు వృద్ధాపమందు వచ్చినవాడై మంచి ముసలితనమందు ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. హిత్తీయుడైన సోహారు కుమారుడగు ఎఫ్రోను పొలమందలి మక్పేలా గుహలో అతని కుమారులగు ఇస్సాకును ఇష్మాయేలును అతనిని పాతిపెట్టిరి. అది మమ్రే ఎదుట నున్నది. అబ్రహాము హేతు కుమారుల యొద్ద కొనిన పొలములోనే అబ్రహామును అతని భార్య అయిన షారాయు పాతిపెట్టబడిరి. అబ్రహాము మృతి పొందిన తర్వాత దేవుడు అతని కుమారుడగు ఇస్సాకును ఆశీర్వదించెను. అప్పుడు ఇస్సాకు బేయేర్ లహయి రోయి దగ్గర కాపురముండెను. ఐగుప్తురాలను షారాదాసియైన హాగరు అబ్రహామునకు కనిన అబ్రహాము కుమారుడగు ఇష్మాయేలు వంశావళి ఇదే. ఇష్మాయేలు
జ్యేష్ఠ కుమారుడైన సెబాయోతు, కేదారు, అద్బయేలు, మిష్బాము, మిష్పా, దుమారమష, హాదరు, తేమ, ఎతూరు, నాపీషు, కేదేమ. ఇవి వారి వారి వంశావళుల ప్రకారము వారి వారి పేర్ల చొప్పున ఇష్మాయేలు కుమారుల యొక్క పేర్లు. వారి వారి గ్రామములలోను వారి వారి కోటలలోను ఇష్మాయేలు కుమారులు వీరే. వారి పేరులు ఇవే. వారి వారి జనుల ప్రకారము వారు 12 రాజులు. ఇష్మాయేలు బ్రతికిన సంవత్సరములు 137. అప్పుడు అతడు ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. వారు అషూరునకు వెళ్ళు మార్గమున హవీలా మొదలుకొని ఐగుప్తు ఎదుటనున్న షూరు వరకు నివసించువారు. అతడు తన సహోదరులందరి ఎదుట నివాసం ఏర్పరచుకొనెను. అబ్రహాము కుమారుడగు ఇస్సాకు వంశావళి ఇదే. అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు పద్దనారాములో నివసించు సిరియావాడైన బెతూయేలు కుమార్తెయును సిరియావాడైన లాబాను సహోదరినైన రిబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరముల వాడు. ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను కనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయెను. ఆమె గర్భంలో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడిరి కనుక ఆమె, ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకనుకొని ఈ విషయమై యెహోవాను అడగ వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, 2 జనములు నీ గర్భంలో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగునెను. ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలలుండి మొదటివాడు ఎర్రనివాడుగా బయటకొచ్చెను. అతని ఒళ్ళంతయు రోమవస్త్రముల వలె ఉండెను కనుక అతనికి ఏశావు అని పేరు పెట్టిరి. తర్వాత అతని సహోదరుడు బయటకి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడమను పట్టుకొనెను కనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడెను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏండ్లవాడు. ఆ చిన్నవాడు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుటయందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారంలో నివసించుచుండెను. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను కనుక అతన్ని ప్రేమించెను. రిబ్కా యాకోబును ప్రేమించెను. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసినవాడై పొలంలో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతని పేరు ఏదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడగగా ఏశావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను. యాకోబు, నేడు నాతో ప్రమాణం చేయుమనెను. అందుకు యాకోబుతో ప్రమాణం చేసి అతని జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడు కాయల వంటకమును ఏశావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయాను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. ప్రైజ్లాండి. ఈరోజు ఆదికాండము 20 అధ్యాయం నుంచి 25 వరకు కంప్లీట్ అయింది. గాడ్ బ్లెస్ యూ ఆల్.